హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మందు తాగటం ఆరోగ్యానికి హానికరం అంటున్నాం. ఎందుకలా అంటున్నాం? మద్యం సేవించి వాహనం నడపకూడదు అంటాం. నడిపితే ఏమవుతుంది? కళ్ళు తిరిగి పడిపోతారంట డ్రైవింగ్ చేసే వాళ్ళు. అలా అన్నమాట. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆ మద్యం ఎలా తయారవుతుందో తెలుసా? అసలు మద్యం ఎందుకు సేవిస్తారు? మద్యం సేవిస్తారు కారణం ఏంటంటే వేడి కోసం అంట. నిజం. మీరు ఎక్కడ గూగుల్ వాళ్ళని కూడా అడగండి, అదే మాట చెప్పుద్ది. కానీ మద్యం సేవించడం ఈ మధ్య ఎక్కువగా యూత్లో బాగా కనపడుతుందంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే టీనేజ్ పీపుల్ 15 నుంచి 30 దాకా ఉన్న వాళ్ళు ఎక్కువగా మద్యం సేవించడం జరుగుతుందంట. ఈ రిపోర్ట్స్ ప్రకారం ఏమవుతుందంటే అలా మద్యం సేవించే వాళ్ళు కోటికి 70 నుండి 30 లక్షల మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారంట. దాన్ని బట్టి చూస్తే ఎంతమంది చనిపోతున్నారో, స్టూడెంట్స్ ఎంతమంది వాళ్ళు చావును కొని తెచ్చుకుంటున్నారో ఆలోచించవలసిన విషయమే. మద్యం అనేది ఎలా తయారు చేస్తారు? అంత వేడి ఉంటుంది. కారణం ఏంటంటే అందులో ఈస్ట్ అనేది ఈస్ట్ మరియు షుగర్ కేన్ అనేవి కలుస్తాయి. బీర్ అయితేనేమో ఫర్మెంటెడ్ అండ్ బ్రిస్టెడ్ అంటారు. అంటే పులియ పెడతారంట. కుళ్ళిపోయిన ద్రాక్షకాయలు, బార్లే కానీ సెరాస్ కానీ ఇలా వాటిని తీసుకుని పులియ పెడతారు. డీఏజింగ్ చేస్తారు. డిస్టిలేషన్ చేసి లిక్విడ్ రూపంలో బాటిలింగ్ చేస్తారు. బాటిలింగ్లోకి నింపుతారనమాట. దాన్నే అది నొరగలా వచ్చేదే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అన్నమాట. అది అంత ఇదిగా ఒక పదార్థాన్ని అంత ఇదిగా తొక్కి చివరికి దాని నుంచి లిక్విడ్ తీస్తారు. దాన్ని వివిధ రకాల ఎక్విప్మెంట్లో తీసి చివరికి ఆ వైన్ అనేది, ఆ బీర్స్ అనేవి తయారు చేస్తారనమాట. ఇలా బార్లీని ఉపయోగించి, షుగర్ కేన్ ఉపయోగించి ఆల్కహాల్ అనేది తయారవుతుంది. ఆల్కహాల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్తో పెద్ద మెషినరీ ద్వారా తయారవుతుందంట. షుగర్ కేన్ ఫార్మింగ్, షుగర్ ఎలా తయారు చేస్తారో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అలా అన్నమాట. ఫర్మెంటేషన్ చూడండి ఎలా ప్రాసెస్ జరుగుతుందో. మనకు ఆల్కహాల్ కావాలంటే ఆల్కహాల్ ఎక్కడి నుంచి వస్తుంది? షుగరు, ఈస్ట్, దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యిద్ది. దాని నుంచి ఇథైల్ ఆల్కహాల్ అనేది మనకి రావటం జరుగుతుంది. దీని ద్వారా పర్సంటేజ్ లెవెల్లో, కాన్సన్ట్రేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిట్స్ ఏమంట వోడ్కా ఇంకా ఉంటాయి కదా, విస్కీ, రమ్ అలాంటి పదార్థాలని ఇలా తయారవుతాయి అంట. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే, ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్ చేయండి. మేము కట్ చేసుకుంటాము. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా మోటివేట్గా ఉండిద్ది. ఇలాంటి వీడియోలు ఇంకా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమర్దీప్ బొలగాని సైనింగ్ ఆఫ్.